అరే ఇసుగా నువ్వేంట్రా అందరూ బస్తాలు మోసుకెళ్తుంటే నువ్వు చిన్న సంచేసుకుని ఊపుకుంటూ వెళ్తున్నావు. చిన్నమ్మగారిని తీసుకెళ్లి కుప్పతోట్లు వేసేమన్నారండి. చిన్నమ్మ గారు ఎవర్రా? నేనురా, సంతానం ది గ్రేట్. ఎలా వెళ్ళి బరువులు మై. అయ్యో విభూతి పొట్లాలు తీసుకెళ్లి ఎవడన్నా బయట పడేస్తాడ్రా? దానికంటే బుద్ధి లేదు, నీకైనా జ్ఞానం లేదు. యాదవని విభూతి అనుకుని ఏదో పౌడర్ తినేస్తున్నాడు పొట్టాడు. ఆహా, పడలిలో పంచామృతం ఎంత రుచిగా ఉంటుందో కుంభకోణంలో విభూతి ఎంత రుచిగా ఉంది. సూపర్. గుర్రంలో మేస్తున్నాడు. అరే సూపర్, స్వర్గంలో ఉన్నావురా. అరే మురళీ కృష్ణ. రై ఎవర్రాది? ఎవర్రా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నది? ఎవర్రాది? నేనే. ఎవర్రా? ఏయ్ ఇక్కడ రారా. లుక్ ఏంటి? ఇక్కడ వచ్చి నిలబడ. నిలబా. ఏరా ఎవడరా నన్ను పేరు పెట్టి పిలిచిందంటున్నావు? అసలు పేరు పెట్టేది ఎందుకురా? పిలవడానికే కదరా పేరు పెట్టేది. అమ్మాయి వాడి డ్రగ్స్ కొంపదీసి వీడి తినేసాడా? ఏమైంది నీకు? పద లోపలికి. అరే నువ్వెప్పుడు వచ్చా? అరే మనకు అబ్బాయి పుట్టాడా? పొట్లు వేసుకుంటే స్వర్గంలో సంతానం కూడా కలుగుద్ది అనమాట. నువ్వు ఊరుకయ్యా, క్షమించండి అయ్యా, ఈయనేదో తొక్కినట్టున్నాడు. దేవి వీడికేదో పై చేయకపోయింది. మధ్యలో నువ్వు మాట్లాడేది. నువ్వు ఊరుకో. ఏంటంటే వీడికి? ఏరా మీరు నా దగ్గర పనిచేస్తూ నా పెళ్ళానికి బీటేస్తారా? ఎప్పుడైనా మీ పెళ్ళాన్ని నేను కన్నెత్తేనే చూశాను రా. ఏమిట్రా బాటలో? నువ్వెవడరా? నువ్వు కొత్తగా వచ్చావు ఇక్కడికి? ఆడు పంపించాడా? రోజుకొకటి పంపిస్తాడు రాడు. ఎలా ఉద్యోగాలు ఎలా? ఏమండి వచ్చేసేయండి, వాడికి ఏదో దేని పట్టినట్టు. అది కాదు శాంతి, వాడు అరే అరే మురళి, నీకు మురళి లేదు, పిచ్చము లేదు. అవి నేను పడేమన్న ప్యాకెట్స్, అవి తిన్నట్టున్నాడు, అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు లోపలికి రావయ్యా. పొద్దున్న నుంచి పిలుస్తున్నాను, మనం అంటే భయపడిపోతున్నాడు. రావయ్యా. నువ్వెలా? చీఫ్ వెళ్ళి కాసేపు పడుకోండి, అంతా సర్దుకుంటుంది. నువ్వెవడరా? ఓ కమిట్ అయిపోయావా? నువ్వు సామాన్యుడే కాదురా. నా పెళ్ళానికి ఓ పిల్లండి ఇచ్చావు, దీనికో పిల్లండి. ఎలా? సారీ. ఏంట్రా హై స్పీడ్ లో వస్తున్నావండి? డ్యూటీకి వెళ్ళవా? అరే ఏంట్రా అందరు ఇక్కడ నిలబడ్డారు? మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఎవరి పనులు అటు చూసుకోండి. నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా? భలేవాడు వేరా. నువ్వు అయ్యగారిని. అయ్యా శివయ్య లోపలికి వెళ్తే తంతారు. నువ్వు వచ్చి పడుకో పద. రే ఆ దండ ఎదురా. పూజారి గారు, మా అమ్మాయికి ఎంపీ భర్తగా దొరకగానే ఈ రూపాయి నోట్ల దండ స్వామికి వెయ్యాలని మొక్కుకున్నాను. ఆ హుండీలో వేయండి. భలే వారండి మీరు. నేను వేస్తారని మొక్కుకున్నది హుండీలో కాదు, స్వామివారి మెడలో వేస్తారని మొక్కుకున్నాను. సరే ఇటు ఇవ్వండి, నేను వేస్తాను. ఏం వేళా కోడవా? నేనే వేస్తానని మొక్కుకుంటే మీరు వేయడం ఏంటి? అయ్యా తప్పుగా అనుకోకండి. భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించడం, మూల విరాటని స్పృశించడం అపచారం. ఏయ్, స్వామిని నువ్వు తాకొచ్చు గాని నేను తాకూడదా? క్షమించాలి. ఆకులు అన్నం నోటికి చేరాలన్నా మధ్యలో చెయ్యి ఉండాలి. అలాగే భగవంతుడికి భక్తుడికి మధ్యలో నిష్ణాతుడైన పూజారుండాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను సెంట్రల్ మినిస్టర్ని, ప్రజా పాలకుండి. లోపలున్నది లోకపాలకుడు, మిమ్మల్ని కూడా ఆయనే పాలిస్తాడండి. ఏఎస్పీ ఎవడయ్యా వీడు? ఏమిటిది? నేను దండ వేసి వెళ్ళాలి. తొక్కలో సాంప్రదాయాలు పక్కన పెట్టవయ్యా, తప్పుకో. నా బొందిలో ప్రాణం ఉండగా ఆలయ నియమాలకు అప్రతిష్ట కలగనివను. తప్పుకుంటావో ఈడ్చిపాడేయాలా? భగవంతుడి సన్నిధికి వచ్చేది
అహంకార వికారాలు పోగొట్టుకోవడానికి కానీ ప్రదర్శించుకోవడానికి కాదు. పూజారుల ఆత్మగౌరవం, పూజారుల ఆత్మగౌరవం, పోలీస్ రెడ్డి గొప్ప. పోలీసుల గుండాయిజం, పోలీసుల గుండాయిజం. ఆగండి ఆగండి, మీరందరూ ప్రశాంతంగా ఉండండి. నేను వెళ్ళి ఏఎస్పీ గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాను. మీరెవ్వరూ ఆవేశపడద్దు. నరసింహ, ఏయ్ స్టాప్ హిమ్ దేర్. సార్, ఆయన ఆలయ ధర్మకర్త సార్. సార్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బ్రాహ్మణులు ఇలా అవమానింపబట్టం కానీ ఆందోళన చేయడం కానీ నేను ఇంతవరకు చూడలేదు. సో వాట్? మీరు తప్పు చేశారు. మర్యాదగా వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్తే మంచిది. నెవర్. చెప్పను. మీకు తెలుసో తెలియదో, కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఒక్క దేవాలయం కూడా తెరిచలేదు. అది అరిష్టం. దీని వెంటనే ఆపకపోతే ప్రజలందరికీ అరిష్టమే, నీకు కూడా అరిష్టమే. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నా. ఏంటో నువ్వు నన్ను హెచ్చరించింది. ఏఎస్పీ గారు, ఏమిటి అన్యాయం? వాళ్ళు పూజారులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? అవ్వండి. వాళ్ళు ఇలా దారికి రారు. ఒక్కరిద్దరు చస్తే కుక్కల్లా పారిపోతారు. కాలుస్తావా ఎవరిని? సర్వే జనా సుఖినో భవంతు అని దేశాన్ని జనాన్ని దీపించే బ్రాహ్మణున్నా? నీకు మినిస్టర్ గొప్ప అయితే సెల్యూట్ చెయ్యి, మందుపోయి పడకలై. అంతేగాని సాంప్రదాయాల్ని మంట కలపాలని చూస్తే పాపం పాతాళానికి తొక్కేస్తుంది. గర్భగుడి తల్లి గర్భాశయం లాంటిది. అది నీ అహంకార పీఠం కాదు, వాడి అధికార నివాసం కాదు. అందరూ పూజించే దేవాలయం. మూల విరాట్టును ముట్టుకోవడానికి పూజారికి మాత్రమే అర్హత ఉంది. నేను ఇలా చదువుకోలే, నాకింతే తెలుసు. ఏంటి ఏంటి వాళ్ళ గొప్పతనం? వాళ్ళు చేసే పూజ ఎవరైనా చేయగలరు. చేయలేరు. దానికి అర్హత ఉంది. క్రతువులు ఎలా చెయ్యాలి, విగ్రహ పూజ అంటే ఏమిటి, మంత్రశక్తితో దైవశక్తిని ఎలా ఆహ్వానించాలి, అది భక్తుడికి ఎలా ప్రసాదించాలి అన్న వేద జ్ఞానం దైవ జ్ఞానం పూజారికి మాత్రమే తెలుసుంటాది. అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివాడైన మనిషికి చీకటిని తొలగించి జ్ఞాన నేత్రాన్ని తెరిపించే గురుమూర్తి ఏ పూజారి. అలాంటి సద్బ్రాహ్మణుడిని అవమానించడం తప్పు. నేను నీలా చదువుకోలే, నాకింతే తెలుసు. దేవుణ్ణి కడగడం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం, ఇదో పెద్ద ఘనకార్యం. అబ్బో, ఇంగ్లీష్ చదువులు ఇండియా కల్చర్ ని మంట కలపకూడదు. తప్పు. దైవారాధన అంటే పూర్తిగా తెలిసి మాట్లాడు. పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం, దీక్ష, అభిషేకం, మంత్రం, ఆసనం, తర్పణం, గంధం, అక్షంతరు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ప్రసాదం, ఆచమనీయం, ఆవాహనం, స్వాగతం, పాద్యం, మధుపర్కం, స్నానం, వందనం, ఉద్వాసన. దైవ పూజలంటే ఇవి. వీటిలో ఏం తెలుసు నీకు, నీ మినిస్టర్కి? మీకు తెలిసిందల్లా ఒకటే, ప్రజల సొమ్ము మెక్కడం, మీ పై వాళ్ళకి మొక్కడం. నియమనిష్టలతో చేసే దైవారాధన తప్ప వాళ్ళకి అవి తెలియవు.
భక్తి వాళ్ళ వృత్తి, అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి. నేను నీలాగా చదువుకోలే, నాకింతే తెలుసు. నాన్సెన్స్, అదంతా ట్రాష్. ట్రాష్ కాదు, ట్రూత్. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. మంత్రం బ్రాహ్మణుడి అధీనంలో ఉంటుంది, దైవం మంత్రాధీనంలో ఉంటాడు. ఆపరేషన్ వైద్యుడే చేయాలి, ఆలయ పూజ అర్చకుడే చేయాలి. గుండె దేహాన్ని బతికిస్తాది, గుడి దేశాన్నే బతికిస్తాది. తప్పు చేశావు, వాళ్ళకి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే నేను చాలా మొండోండి, పక్కా మరుటోండి. మౌనంగా బాధల్ని భరిస్తా, మూర్ఖంగా ప్రాణాలని తీసేస్తా. నేను నీలా చదువుకోలే, నాకంతే తెలుసు. చెప్పు, క్షమాపణ చెప్పు. నెవర్. డోంట్ షూట్. చెప్పు. తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి. పదండి అయ్యగారు. బాబు దీర్ఘాయుష్మాన్ భవ. వస్తానండి. బండి ఎక్కండి సార్. సార్ ఎవడ్రా వాడు? ఫస్ట్ టైం నన్ను భయపెట్టాడు. ఆ కళ్ళల్లో పవర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? ఏంటి కితకితలా? ఏంటయ్యా డ్రైవర్ బాబు, నీకు అసలు నూనె రాయడమే తెలీదు. ఇలా ఇవ్వు, నేను రాస్తాను. ఇప్పుడు అరికాల నుంచి వేలు దాకా బాగా రుద్దుకోవాలి. నవ్వు చూడు చిలిపి. అమ్మో చిలిపి నవ్వా? ఆ తర్వాత అరికాల నుంచి పిక్కల దాకా ఇలా ఇలా బాగా పావాలి. అప్పుడే కాళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే పోతాయి. ఆడదాని చేయి తగ్గానే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఆ తరువాత మెల్లగా ఇలా తొడల్ని రుద్ది రుద్ది బాగా తోమాలి. ఇది నీకేనా పిచ్చెక్కిందా? నాకాదే పిచ్చెక్కింది, నీకే మద పిచ్చెక్కింది. బాత్రూమ్ లో దూరి ఏంటి చెమ్మచెక్కలు? చెమ్మచెక్కలు కాదయ్యా, పిల్లాడికి ఎలా స్నానం చేయించాలో కూడా తెలియదు దీనికి, అందుకే నేర్పిస్తున్నాను. ఓహో, పిల్లోడికి స్నానం చేయించడం తెలియనోడివి పిల్లోడిని ఎందుకు కంటాం? పిల్లల కన్నా తెలియనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకో? ఎవడ్రాది? దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడరా, పిరికి ఎదవా అని.